ఏడి ముక్కలేదా ప్రతిసారి కుకింగ్ వీడియో లాగానే ఈ వీడియోలో కూడా మీకు ఒక టాస్క్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీకు ఫస్ట్ ఏ ఐటమ్ కనబడదో కామెంట్ అయితే వేయరు. వాళ్ళ పేర్లు నెక్స్ట్ కుకింగ్ వీడియోలో అయితే రీడ్ చేస్తా. పోయినసారి ఎవరెవరైతే ఫస్ట్ కామెంట్ వేసారో వాళ్ళ కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నాయి. ఇప్పుడు హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి సండే. ప్రతి సండే ఏదో ఒక స్పెషల్ ఐటమ్ కుక్ అయితే చేస్తున్నాము. హీరో ఏం చేస్తున్నాం రా? అంకాపూర్ నాటుకోడిని తయారు చేస్తున్నాం. ఒకటి జింగడ అయితే నాటుకోడిని బుక్ చేసి పెట్టిండు. పోయి ఆ నాటుకోడిని తీసుకొచ్చి ఆన్లైన్ ఆఫ్లైన్ దాన్ని తీసుకొని వచ్చి తర్వాత మొత్తం దాన్ని కట్ చేసి ఆ తర్వాత అంకాపూర్ స్టైల్లో నాటుకోడి కూర అయితే వండుతున్నాము. యూట్యూబ్లో చూసుకుంటే ఎట్లయితే. సో ఇప్పుడైతే జింగన వల్ల విలేజ్కి అయితే పోతున్నాం. లెట్స్ గో. జింగలో ఒక నాటుకోడి చూసిన అనుకుంటే చెప్పినాం కదా, అది కిలోకి 800 పడతా. మన పారం కూడా ఎంత పడుతుంది కిలోకి? మొత్తం కోడికి దాంట్లో కిలో వెళ్ళొచ్చు, 2 కిలోలు వచ్చి ఎంత వెళ్ళొచ్చు. అదే ఎంత పావు కిలో 300 కావచ్చు. ఇప్పుడు పారం కూడా ఎంత పడుతుంది? అంటే నేను పని చేస్తున్నా అలా నీకు తెలుసుగా ఏంటి అదే కోళ్ళ గురించి. కోళ్ళ పాము ఉంది మరి చెప్పు ఎంత పడుతుంది? 200 కావచ్చు. మరి నాటుకోడికి ఎంతగానం ఉంటది? 800. మరి గట్టిగా ఉండదు నాటు ఉంటది కదా. ఇదైతే దాండ తింటది ఫ్రెష్ గా. మళ్ళీ 2 నెలలలో పెరుగుతుంది. ఏముంది నాకు కోతి గుడ్డుని చూసి అంటే కోని చూసినాక పైసలు మాట్లాడదాం. 800 చెప్పిండు. 800 ఉంటుందా? అంతే అంతే, జర తగ్గుతుంది. మతి లేకుంటే కొద్దిగా ఎక్కువ పుంజే పట్టినట్టు ఏదో నీళ్ళకుంటే పైసలు ఇద్దాం, నాలకుంటే వద్దు. నీళ్ళకుంటే అసలు తీసుకోవద్దు. నీళ్ళకుంటే అందుకే తీసుకోవద్దు, మతిలాకుంటేనే తీసుకోవాలి. ఇంతకుముందుకే జింగన్ అయితే కలిసినాం. జింగన్తో మాట్లాడి ఇక్కడికి అయితే వచ్చిన మరాఠాకుల కోసం. ఇవరి దాకా రాగా కోడి 800 అని చెప్పినాం కదా. ఇప్పుడు 800 నుంచి 900 అయిందట. రోజుకు 100 రూపాయలు పెరుగుతుంది. 100 రూపాయలు పెరుగుతుంది. నాకు అర్థమైతే ఇక ఎట్లా చెప్తావు? గంతగానం అయితున్నాయి ఇవి. చూడాలి మంచి రోజు. ఒకటే గల్లు ఉంది ఇలా లాదా తీసుకోవాలి మాకు. ఇది ఉంటాయి. కొట్టు, అది ముదిరిపోయినాయి మొత్తం. లాతే కొట్టు. అదే అదే కోడిని కాల్చిన తర్వాత వేడి నీళ్ళలో పెట్టి తీయనీకి నీళ్ళు అయితే గరం అవుతున్నాయి. అండ్ దాన్ని కమరియనీకి ఎంటికలు ఉండకుండా ఇక్కడ కట్టెలు అయితే పెట్టినాము. వీటిని మంట పెడుతుండు జింగడు. ఇవి అంటుకోగానే ఇలా ఫస్ట్ వేడి నీళ్ళలో ఉంచి తీసి దాన్ని అన్నీ సాఫ్ చేసి తర్వాత దీని మీద కమరిద్దాం. అరే కోడేరా అది మక్కరాబో బయటది తినొస్తుందా బయటదేరా కోసేదే నాకు సంబంధం లేదు. మరి మన వాళ్ళు మొత్తం ఎంత కచ్చగాలంటే 2 నిమిషాలు కోడిని ఎట్లా చేసిరో మీరు చూడొచ్చు. అలా నాస్తం కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. సో ఇప్పుడైతే దీని మీద చిన్న ఎంటికెళ్ళినాయి కదా, వీటిని అమరిస్తున్నాం పోయేదాకా. పసుపు పెట్టాలి కదా. పసుపు ఇప్పుడు పెడతారా తర్వాత కరిగేటప్పుడు? గ్యాస్ ఇది వచ్చేసి మన జలెట్. మనం దీన్ని వాష్ చేయడానికి అయితే తీసుకొచ్చినాం. బాతింగ్ టైం. సాయన్న కొత్త చికెన్ షాప్. భలే కిలో 100 రూపాయలు మాత్రమే. నాటుకోడి 900. సాయన్న పోతాడు కాబట్టి 1000 రూపాయలు.
1000 రూపాయల 1000 రూపాయలు. మన సాయన్న చేతుల మీద కోసి తినే అదృశ్యం పెడతానవా నువ్వు సాయన్న ఇట్లా ఇంత క్లీన్ గా క్లీన్ చేస్తారు అన్నట్టు. ఒకవేళ మేము మన బిజినెస్ స్టార్ట్ అయింది అనుకో సాయన్నతోనే కోపిద్దాం, ఎందుకంటే సాయన్న కోస్తేనే మంచిగా కోస్తాడు. ఏం బిజినెస్ రా? ఇదే చికెన్ సెంటర్. సాయన్న చికెన్ సెంటర్ హోల్సేల్ రేట్లకు దొరుకుతాయి ఇక. చలో గైస్, కోడ్ అయితే మంచిగా క్లీన్ అప్ అయిపోయింది. ఏం చేద్దామంటే దీన్ని కట్ చేసి ముక్కలా కట్ చేసుకుందాము. అది మీకు చూపిస్తే ప్రాసెస్ అది మంచిగా ఉండదు, కొందరు నచ్చుతుంది, కొందరు నచ్చదు. ఎంజాయ్ చేస్తారు, తిరేవాళ్ళు తిడతారు. సో అందుకోసమే ఆ పాట అయితే పెట్టట్లేదు. ఇప్పుడు దీన్ని మంచి చిన్న ముక్కలా అయితే కట్ చేసుకుందాం. మన చికెన్ కొట్టుడు అయితే అయిపోయింది గైస్. నేనే మంచిగా చిన్న ఒక్కొక్క లెగ్ పీస్ ఇట్లా అవన్నీ కొట్టేసిన. ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు. ఎక్స్పీరియన్స్ ఉంది. బాగానే ఉంది. నేను అది మంచి గడకరాపో జింగని కూడా కొట్టాలి ఇట్లే వారానికి వస్తే అనుకుందాం. చింగవారి ఆధ్వర్యంలో ఉల్లిగడ్డల కటింగ్ అయితే జరుగుతుంది. వీడు రాత్రి గుడ్ల కూర వండిండు, అది కొద్దిగా ఒక రకంగా అయింది అన్నట్టు, మంచిగా అయింది. ఇక ఏమంటే మంచిగా అయిందని చెప్పినామా, సంబంధమే లేదు ఇక. మదీనా చికెన్ సెంటర్. అంత పైకి వెళ్ళేందుకు బోరు వచ్చినట్టు. చికెన్ పోతాం మరి. బాగా అడిగినావు అనుకో టేస్ట్ పోతుంది. మరి బాగా అడగకు, నాటుకో టేస్ట్ పోతుంది. మెల్లగా అడుగు. జింగడు 900 రూపాయలు పెట్టి నాటుకోడి తెప్పించిండు కదా. తెప్పించలేదు, నేనే పైసలు ఇచ్చినా కానీ అది కోడిని తెచ్చినాం కదా. ఆ కోడిలా మన కూర ఎంత వెళ్తుందా అని చూసినాము. ఎంత వెళ్ళిందిరా? కిలో మీద 270 గ్రాములు. అర్ధ కిలో వెళ్ళింది. కోతి అడి చూస్తే అర్ధ కిలో ఎక్కున్నదిరా. జింగా మింగేస్తావా? మింగుతా ఒకసారి మింగుడే డైరెక్ట్. కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఉప్పిరా కోతి స్పీడ్ ఉన్నది. నేను ఏడాది ఇచ్చా అనుకుంటా. అక్కడకి లేట్ చేయకు. ఓకే డన్. నీకు కావాలంటే నేను డజన్ అట్టుకుని తెచ్చిస్తా కానీ వీడియో అయిపోయాక. గవేయిగా తెల్లవి చూపిస్తే వానికి ఉన్న ముక్కలే నీ తీసుకొని. కోతికి అట్టుపని అంటే ఇష్టం, చికెన్ అంటే కాదు. మన చిన్న పొయ్యిలనే ఎప్పుడు ఉండేటోళ్ళము. ఈసారి పెద్ద పొయ్యిని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే దాంట్లో గ్యాస్ అయిపోయింది అట్లా. ప్లస్ ఇంకొకటి మనకు బెనిఫిట్ ఏంటంటే దీని మీద ఉంటే పక్కన అవుతుంది. ఈరోజు ఎక్స్పెరిమెంట్ అవుతుంది మామూలు కూడా అంతనే. చికెన్ అంటే ఆ మాత్రం ఉంటుంది. మాడిపోయినా చైనీస్ చికెన్ ఇది. గంట ఎందుకు దాన్ని పట్టుకుని ఎగిరేయాలి. చికెన్ వేసుకోవాలి. కొద్దిగా ఇది వచ్చేసి ఇట్లా వేయించినట్టు, అంతేకాకుండా ఉడకబెట్టినట్టు అయితే అవుతుంది అన్నమాట. అట్లా కొద్ది ఉడికేదాకా మనం ఇట్లా తీసి పెట్టుకోవాలి. కలుపుతూనే ఉండాలి ఇక ఆడిపోకుండా. టమాటా ఎందుకు ఎత్తారన్న అసలు? సూపు కొద్దిగా టేస్ట్ చేంజ్ అవుతుంది దాంతో, పుల్లగా తీయగా. మరీ ఎక్కువైతే షుగర్ వేసినట్టు అవుతుంది. మరీ ఎక్కువైతే చక్కెర వేసుకున్నట్టు అవుతుంది. కొన్నేళ్ళు నా బర్త్డే చూడు బాగా బోటి బోటే అదే ఆ మాత్రం ఉండన్నా. అబ్బా మనకి అట్లా ఆ మాత్రం ఉండాలన్నాడు ఆయన. ప్రసాద్ దెబ్బకి వచ్చింది. 2 రోజులు 6 వేయడమే ప్రశాంతంగా. ఇవరిదాకా చెప్పింది నా కోసం కాదు, మతిన్ మామ అన్నాడు. అట్లా అనగానే కథం ఆన్ ది స్పాట్. ఆలమా ఏమట్లేమో అన్నాడు. ఆ మాత్రం ఉండాలన్నాడు. 5 నిమిషాల వరకు కథం వేసేసాడు. మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ హిస్టరీలా ఫస్ట్ టైం మతిన్ మామ బయటకు అయితే పోయిండు.
బయటికి రోజు పోతా బహార్ వేయండి బహార్ రోజు పోతా కదా రోజు కాదు ఈడికి వచ్చినాక చూస్తావా నేను పోంగా ఉర్తివా అన్నాడు మిల్లు లేదురా పట్టు ఉడికిందట వచ్చిందా ఉడకచ్చు అచ్చు గిచ్చి ఏం లేదు నట్లు పనాలు ఏం లేదు బరాబరు ఉడికింది అది తినుడే ఇక అయ్యి మొత్తం ఈ యాడి కాడికి కడకు ఉడికింది మాడింది కారా కపూర్ స్టైల్ చికెన్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి ఆహా చూడ ఉడికిందా ముందుగా అటు పక్కకు పెట్టి ఏంగా ఏం తిని కాదు ముందుగా నువ్వు తిని పెద్ద నువ్వు తినాలి పచ్చిమిరపకాయల కారం అన్నీ మంచిగా కళ కలుగుతున్నాయి కొద్దిగా ఉడకాలి ఇంకా ఉల్లి పోసిన పెట్టి మంచిగా ఉడుకుతాయా కడకుంది ఒరే గింతెర్రా అయిందేమరా ఏం కాదు ఆ మాత్రం ఉండాలి నాటుకోడి అంటే అంకపూర్ స్టైల్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి బలి అయ్యాను ఇక అబ్బో చూస్తేనే ఎర్రగా ఉండేటో కడాకైంది నేను నరకుడు కాలేదాను ముక్క అయినా చెప్పగలుగుతా కాకిపిల్ల కాకే ముద్దు సాయన్న అంటే సాయన్న ఇప్పుడు చెప్పు ఎట్లుంది ఇంత సగం తిని సగం ఇస్తామేమంటాడు మొత్తం మంచిగా ఉంది మరి సో మొత్తానికి మనం వండుకున్న ఈ అంకాపూర్ స్టైల్ నాటుకోడిని గార్నిష్ అయితే చేస్తున్నాం కానీ ఏదేమైనా కళాకైంది కూర విజయాడిని ఎంజాయ్ చేస్తారు ఏడి ముక్కలేదా ఇవాళ చికెన్ తినే టేస్ట్ ఉంది నిన్నమో నా బాయిలర్ కోడి తెచ్చుకుని అంత పసలేదు 2-3 వారాలు తెచ్చుకున్నా సరే కానీ నాటుకోడి తెచ్చుకోవాలి దీని లుక్ చూసి ఐడెంటిఫై అయ్యి ఎట్లున్నది టేస్ట్ ఏం కదా అనేది ఓన్లీ లుక్ చూసి చెప్పేస్తాం ఎట్లుంది ప్రొఫెషనల్ డాబా మ్యాన్ డాబా చెఫ్ మేము అప్పుడే అనుకున్నాం అంత ఎక్సైట్ అవుతామని అనుకోకుండా అయిపోంట చలో అనుకోకుండా అయిపో గాయస్ చికెన్ అయితే వేసేస్తున్నాం ఇక అడ్డు వచ్చింది నేనైతే ఇది తినా మన ఎక్స్చేంజ్కి ఇంకో ముక్క తీసుకోపోయాను యా ప్రతిసారి లాగా ఈసారి రైస్ అయితే ఉండలేదు తందూరి రోటీ కళ చేసినాం అన్న ఏదేమైనా మస్తు సూపర్ చాలా అద్భుతంగా ఉండండి మేము అప్పుడే ఎక్స్పెక్ట్ చేసినాం నువ్వు ముక్క పెట్టుకొని సైడ్ చూసి అలానే సేమ్ మేము ఎట్లా అనుకున్నాం అట్నే చేసినావు ఆ అంకాపూర్ నాటుకోడి ఎట్టుంటో తెలియదు గాయస్ మేమైతే ఎప్పుడు తినలేదు దానికి ఒక పేరు పెట్టుండేమో కానీ మస్తు అయింది ఇంత మంచి ఎప్పుడు కుదరలే దానికి మించుంది ప్రతిసారి కుకింగ్ వీడియో లాగానే ఈ వీడియోలో కూడా మీకు ఒక టాస్క్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీకు ఫస్ట్ ఏ ఐటమ్ కనబడదో కామెంట్ అయితే వేయరు వాళ్ళ పేర్లు నెక్స్ట్ కుకింగ్ వీడియోలో అయితే రీడ్ చేస్తా పోయినసారి ఎవరెవరైతే ఫస్ట్ కామెంట్ చేసిరో వాళ్ళ కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నాయి ఇప్పుడు ఫస్ట్ కామెంట్ వచ్చేసి రౌడీ కిల్లర్ విష్ణువర్ధన్ అమ్ము జైపాల్ రేవంత్ శోభా దొడ్డి అటిట్యూడ్ 432 శ్రీహరి 7168 విన్ను వేస్ మాచర్ల దేవరాజు గౌడ్ శ్యామ్ సుందర్ ప్యారాల మహేష్ కెనడా కాంప్లెక్స్ పూర్వజ్ కుల్లూరి సో వీళ్ళు వచ్చేసి గాయస్ అందరికంటే ఫస్ట్ అయితే కామెంట్ చేసిరు సో ఈసారి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మీకు ఫస్ట్ ఏ ఐటమ్ కనబడ్డదో కామెంట్ అయితే వేయరు ఫస్ట్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ పేర్లు నెక్స్ట్ కుకింగ్ వీడియోలో అయితే రీడ్ చేస్తారు చికెన్ అయితే గాయస్ మస్తు అయింది ఇప్పటి వరకు మనం నాటుకోడి కూడా 2-3 సార్లు వండినాం పారంకోలు అయితే మస్తు వండినాం ఎప్పుడు ఇంత మంచి కుదరలేదు ఈసారి కడక్ అయింది ఎట్టుందా అన్న చికెన్ ఎట్లున్నా సరే కానీ ముక్కుడు కదా ఫస్ట్ కావాల్సింది దీంట్లో ముక్కుడికింది ప్లస్ ముక్కకు టేస్ట్ మొత్తం పట్టింది కాబట్టి
చాలా బాగుంది. ముక్కగా టేస్ట్ పట్టకుండా కానీ ఎట్లా ఉంటుంది అంత కోసుకోవచ్చు. సాయన 2 ముక్కలు ఎక్కువ వేసుకో మంచిగా చేసిన. ఆగేయాలి ఎక్కువ. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఇది అంకాపూర్ చికెన్ ఏందో తెలియదు కానీ ఆ పేరు పెట్టి వండినా మస్తు అయింది. సో త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.